అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి ఇష్టమైనట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. మేషరాశి 2025 నుంచి 2026 వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మేషరాశి వారి జాతకం తెలుసుకునే ముందు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. గుప్త నిధులు తీయబడను, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లో పరిష్కారం చూపబడను. మేషరాశి వారికి వారి జాతకం చూసుకున్నట్లయితే వారి సంపాదన 2గా ఉంటే ఖర్చు 14గా ఉంటుంది. అలాగే రాజపూజ్యం 5, అవమానం 7. గౌరవించే వాళ్ళు 5% ఉంటే ఎక్కువగా అవమానించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ రాశి వారికి ఈ 2025 నుంచి 2026 వరకు అంత అనుకూల దశగా కనబడడం లేదు. వీరికి సంపాదన చాలా తగ్గిపోతుంది. అనేక రంగాలలో అప్పులు చేయటం, అనవసరమైనటువంటి ఖర్చులకి ముందుకెళ్ళటం, చాలా రకాలుగా ఇబ్బందులు పడతారు. ఈ ఇబ్బందులు తొలగడానికి రెండో వీడియోలో చెప్తాను.